ఇంకొకటి మిమ్మల్ని ఈ మధ్య కాలంలో కించపరిచిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడంటే మీరు మంచి పాజిటివిటీ వచ్చింది బెట్టింగ్ యాప్స్ దాని తర్వాత. కానీ సెల్ఫీలు దిగుతుంటే కూడా దొబ్బేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్తారా ఒకసారి? అంటే సెల్ఫీలు దిగితే దొబ్బేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం అవమానించే వాళ్ళు ఉంటారు కదా కొంచెం అలాని. నాకు జబర్దస్త్లో అయితే నాకు ఆటో రామ్ ప్రసాద్ ఉన్నాడు కదండి. అవును, ఏమైంది ఆయనతో? ఏం జరిగింది? ఒకసారి స్కిట్ గెటప్ సీన్ మంచోడు, అదే గెటప్ సీన్ ఉన్నాడు కదా చాలా మంచోడు ఆటో రామ్ ప్రసాద్. ఆయన కూడా స్కిట్ జరుగుతుంటే శ్రీదేవిలో సుధీర్ ఉన్నారు కదా, ఆయన నాకు పెళ్లి సీన్ ఉండే అన్నట్లు. నేను లేడీ గెటప్ వేసింటే అక్కడ షోలు జరుగుతుంటాయి పైన స్టేజ్ పైన, ఆ సైడ్ కూర్చోవచ్చు అన్నట్లు. మంగ్లీ పక్కన కూర్చోమంది, మంగ్లీ పక్కన కూర్చొని డైరెక్టర్ కూడా అక్కడ కింద షో చేసే వాళ్ళు జడ్జెస్ అందరూ కూర్చోబాలి, నెక్స్ట్ సీన్ నీదే కాబట్టి దుర్గారావు అందరం కూర్చున్నాం ఒక సైడ్ కు. కూర్చుంటే ఆ స్కిట్ ఎవరిది? ఆటో రామ్ ప్రసాద్, సుధీర్ అండ్ దిస్ ఈజ్ అదే గెటప్ సీన్, ముగ్గురు షో నడుస్తుంది ఒకటి. వాళ్ళు ఎవరికి ప్రాబ్లం లేదు. నన్ను ఇట్లా పిలిచాడు, ఇట్లా అన్నాడు, నువ్వు కిందికి వెళ్ళాడు. ఎందుకు డైరెక్టర్ నేను జడ్జి ఇక్కడ కూర్చోమన్నారు, ఏం కదంటే నెక్స్ట్ నీది ఉన్నావు కదా, నీది ఉంది కదా అంటే అవును నెక్స్ట్ ఉన్నది కాబట్టి నన్ను రమ్మన్నారు వాళ్ళు ఇక్కడికి, లేకుంటే నేను ఎందుకు వస్తాను, బస్సులో ఉండే పిలిపించారు వాళ్ళే. నెక్స్ట్ సీన్ నీదే ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు అంటే నన్ను రివీల్ చేయొద్దా, నెక్స్ట్ సీన్ లో నువ్వు ఉండొద్దు, రివీల్ చేయొద్దు అప్పుడు అంటేనేమో నేను కూర్చోవాన్ని. ఆల్రెడీ అక్కడికి వచ్చాను, నన్ను అందరు చూశారు, ఇక రివీల్ చేయడానికి ఏముంది కొత్తగా, నన్ను ఒక్కనే కింద జరిపాడు వద్దని. నువ్వెవరు అసలు జరపడానికి? ఆఫర్ ఆల్ నువ్వు కూడా ఒక ఆర్టిస్ట్వే, నేను కూడా ఒక షో ఇస్తాను, ఆయన నీకు ఏం రాదు ఎడవనికే. ఆ సుధీర్ గెటప్ సీన్ వల్ల నీకు పేరు వచ్చింది, వాళ్ళు లేకుండా నేను అసలు దేకరు, నీకు ఒక డైలాగ్ రాదు, ఒకటి ఏం రాదు, నన్నే కిందకు వమ్మాడు. నువ్వెవరు నన్ను వమ్మానికి? జడ్జి వమ్మంటే నేను వెళ్ళేవాడిని, డైరెక్టర్ గారు బాలు మీరు నెక్స్ట్ దాంట్లో ఉంటారు కాబట్టి రాండి అని ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినా, వాళ్ళే వద్దన్నప్పుడు నువ్వెవరు నన్ను వమ్మానికి చెవులో చెప్పి కావాలని పంపించాడు. అది నాకు నచ్చలేదు ఒకటి. ఇంకొకటి అదొకటి సెలబ్రిటీ అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఇష్టపడతాం. ఇప్పుడు ఒక చిరంజీవి వస్తే ఎంతో అభిమానిస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారనుకో ఆయన కోసం మేము గొంతు కోసుకుంటాం, నా దేవుడు అనుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సీఎం కాకముందు నుంచి ఆయన బాగా ప్రేమించిన, బాగా లైక్ చేసిన, ఆయనతో అభిమానం. ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు వస్తే మనం వెళ్తాము. గంగవ్వ బిగ్ బాస్కి వెళ్ళింది, చాలా మంచిది, ఆమెకి ఏజ్ అయిపోయింది, ఈ గుడ్ పర్సన్. నేను ఆమెతో చిన్న ఒక వీడియో తీస్తుంటే వద్దన్నది. గంగవ్వ బిగ్ బాస్కి వెళ్ళింది, మంచిగా మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి ఒక మూవీ చేసినాం, మూవీలో ఆమెకు బస్ ఇచ్చారు, నాకు బస్ ఇచ్చారు, ఇద్దరికి ఒకటే బస్సు ఒకటే రూమ్ ఇచ్చారు బస్లా. ఆమె తినేటప్పుడు నేను కింద ఉన్నా, నేను తినేటప్పుడు ఆమె కిందికి వెళ్ళింది. ఆమె డ్రెస్ మార్చుకుంటే నేను కిందికి వచ్చా, నేను డ్రెస్ మార్చుకుంటే ఆమె కిందికి వెళ్ళిపోయింది. షూటింగ్ ఒకటే బస్ లో ఒకటే రూమ్ ఇచ్చారు ఇద్దరు కలిసి. తప్పేముంది దాంట్లో? నేను ఒక వీడియో చేస్తుంటే వద్దు అన్నది, అదొకటి నచ్చలేదు నాకు. ఎందుకంటే నీ దగ్గర నేను వీడియో ఎందుకు చేస్తా అంటే, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు, నేను గంగవ్వతో చేసుకున్నాను, నాకు ఒక అభిమానం, అట్లనే ఆశపడ్డా, చీప్ గా వద్దన్నది, అదొకటి నాకు నచ్చలేదు. హర్ష సాయి ఏం లేదు, హర్ష సాయి ఒకసారి వీడియో తీసుకుంటే వద్దు అన్నాడు. నోటల్లా ఆయనకు రూమ్ ఉంది, నేను కూడా రూమ్ తీసుకున్నాను 2 days కో. జిమ్ లో ఉంటాడని సత్య చెప్తే జిమ్ లోకి వెళ్ళాం, ఉన్నాడు, జస్ట్ ఫోటోవే ఇచ్చాడు. సార్ మీరు వీడియో తీసుకుంటారు సార్, మీరు అందరు దానాలు చేస్తారు, మీరు చాలా ఇష్టపడతారు, మీరు అంటే మీరు కలవడం నాకు అదృష్టం అంటే, వద్దు వీడియో నేను ఇవ్వలేను అన్నాడు. వీడెందుకు గుడ్డోన్లా ఉన్నాడు ఈ వేస్ట్ గాడు అనుకుని ఇక లైట్ తీసుకుని. అంటే మీకు ఎవరు ఫోటో ఇవ్వకపోతే తిట్టడం, వాళ్ళని తిట్టడం తప్పు కాదు. ఇప్పుడు నన్ను చాలా మంది ఫోటో పడుతున్నారు, నేను అందరికి ఇవ్వట్లేదా? ఒక మాట అభిమానం అండి. ఇప్పుడు మీరున్న ర్యాంకర్, మీకు మంచి పేరు ఉంది మార్కెట్లో, మీరు ఒక ఫోటో ఇస్తే ఏమైంది? మేము కూడా ఈ మేడం కలిసానని గొప్ప చెప్పుకుంటాం కదా, తప్పేముంది దాంట్లో ఫోటో ఇవ్వడము? ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు ఫోటో దింపి పెట్టుకుంటాను, నాకు పవన్ కళ్యాణ్ ఫోటో దింపి పెట్టుకుంటాను, నేను ఇప్పుడు ఆయన ఫోటో కూడా ఇక్కడ వేసుకుంటాను, నా ఇష్టం. నేను రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఇక్కడ వేసుకుంటా, ఆయన అంటే నా ఇష్టము. నువ్వెవరు చెప్పడానికి? ఆయన ఫోటో నువ్వెందుకు వేసుకున్నావు అంటే నా ఇష్టం అది. ఆ షో కూడా నన్ను పిలిచి నేను వచ్చాను షోకు, నువ్వు పిలవలేదే. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎలా వచ్చావు, నేను అలా వచ్చాను అక్కడికి, నువ్వెవరు పక్క జరుగు మనకి, అది నేను చెప్పేది. సో అలాంటి అవమానించిన వాళ్ళందరికీ ఈ రోజు మీరు ముక్కుసూటిగా ఏం చెప్తారో చెప్పండి. ఒకటే చెప్తామండి, మీ అడుకోండి, మంచి అడకండి, ఓకేనా? మళ్ళీ సరే ఇట్లా అవమానిస్తే ఈసారి చెప్పుతో కొడతాను, డైరెక్ట్ గల్లబాటు అక్కడే కొడతా. ఆ రోజు కొట్టేవాడిని కానీ కొట్టలేకపోయినా, ఎందుకంటే బ్యాడ్ వస్తుంది నా వల్ల పోతు, మళ్ళీ నాకు వేరే నెక్స్ట్ షోలకు విలువరు, ఏ బాలంటే ఇంత చిల్లరగా చేస్తాను అంటారని. నేను ఏంటంటే బయట బాధ అనిపిదండి. ఒక మనిషి ఇప్పుడు చేసినట్టు ఉంటది. డీసెంట్ గా ఒకటి జరిగింది చెప్తానండి. డీసెంట్ గా మొన్న జరిగింది, ఒక నెల కింద ఒకటి జరిగింది. ఒక రిచ్ ఫ్యామిలీ అన్నట్లు, బాగా వాళ్ళు
వాళ్ళకి ఎక్కడంటే లింగంపల్లి దగ్గర పెద్ద అపార్ట్మెంట్ ఉందంట వాళ్ళకు, 5-6 బిల్డింగ్లు ఉంటాయంట. వాళ్ళ మా కిస్మత్ జైలు మండిగా తిన్నీకి వచ్చారన్నట్టు. తిన్నీకి వస్తే మా మేడకి నువ్వంటే ఇష్టం వాళ్ళు, నువ్వంటే పిచ్చి అని చెప్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మాయిల ఫోటో దిగమంటే వద్దులే డాడీ అని పిల్లలు దిగలేకపోయారు. వాళ్ళ మమ్మీ అంత రిచ్, ఎంత అసలు ఆనందం. ఆమె వచ్చి నన్ను పట్టుకుని ఫోటో నాకు ఉప్పల్పల్ అంటే ఇష్టము, నేను పిచ్చి మీరు అంటే అని ఆ ఫోటో దిగింది. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అంటే మా ఆవిడకి నువ్వు ఏం తీస్తావు, మా ఆవిడనే నీ వీడియో నాకు చూపించేది, ఈ వీడియోలో ఏం చూస్తావు అదే. లేదండి నువ్వు తన వీడియోలు చూస్తే నీకు అర్థమైతే ఎంత ఫన్నీగా నవ్విస్తాడు, ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడి చెప్తాడు, బెట్టింగ్ యాప్లు చేయలేడు, చాలా మంచి వ్యక్తి అండి, అందరిలా కాదండి బాగుందని. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అంట, ఆయన అసలు ఫోనే చూడండి எனக்கு ఇష్టం ఉండదంట. ఊకే ఆయన గురించి చెప్తూ బెడ్ మీద అనుకున్నప్పుడు ఆయన ఇట్లా ఊకిట్లు నొక్కుతుంటాం, నీకేం పని లేదని తిట్టేవాడంట. తిడుతుంటే అది చూసాడంట. ఆయన కూడా కొంచెం మంచి అనిపిస్తే నాకు అక్కడ మా మండికి వస్తే వాళ్ళ వైఫ్ పిల్లలు అందరు తింటుంటే ఆయన నాకు కూడా తినబెట్టాడు పిలిచి, వాళ్ళ పిల్లలు అందరి ముందలా. నేను షాక్ అయినా, అదేంటి సార్ మీరు ఇంత పెద్ద వాళ్ళు నాకెంత తినబెడతాడే, వాళ్ళు పెద్దోళ్ళు కాదు ప్రేమతో తినబెడుతున్నాను అన్న. అలా ఒకటి జరిగితే నాకు మంచి అనిపించింది. ఇంకోటి ఒక టూర్కి మొన్న బొంబాయి అంతకుముందు ఒక టూర్కి వెళ్తుంటే ఎవరు హైదరాబాద్ వాళ్ళు అంట, 4 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మమ్మీ ఉంది, మొత్తం 5 మెంబర్స్ ఇలా రోడ్ పోటీ వెళ్తున్నారు. ఉప్పల్పాలు అని చెప్పి 3 అమ్మాయిలు వచ్చి ఉప్పల్పాలతో ఫోటో దిగుతాను, ఉప్పల్పాలతో ఫోటో దిగుతాను అంటే పక్కన ఇంకో అమ్మాయి చిచ్చి అంతేం దిగుతాను ఒక అమ్మాయి అంది. వాళ్ళ మమ్మీ వినిపించింది. నేను అలా అంటే ఎలా ఊరుకుంటాను, హలో ఆగండి అన్న, నేను మీతో ఫోటో దిగమని అడగలేదు, వాళ్ళ అమ్మాయిలు దిగుతున్నారు, నేను దిగమని నేను అడిగానా? మీ మమ్మీ అంది, మీ తమ్ముడు దిగుతా, ఇంకో 2 అమ్మాయిలు దిగుతారు, నీకేం ప్రాబ్లం అవుతుంది చిచ్చి అన్నికే, నేను మనుషులా కొట్టట్లేదన్న, నీ కర్రేమొక వేసుకుని చూసుకో ఎట్లా పాడో తెలుసా, నేను తెల్లగా ఉన్నా నల్ల బొచ్చులా ఉన్నావు, అది జీన్స్ ఆ బట్టలు వేసుకున్నావు మనిషిలా ఉన్నావా, దానికి టెంపుల్కి వస్తున్నావు ఇలాంటి బట్టల మీద వస్తావా, చీరలు లంగమని కొట్టుకొని తిట్టిన ఇజ్జత్ తీసేసిన అక్కడెక్కడ. వాళ్ళు అందరు అమ్మాయిలు నవ్విండ్రు, నీ పరువు మొత్తం పోయి తీసేసిన, ఉప్పల వల్ల నవ్వు కూడా వెళ్ళిపోయారు. ఇక నువ్వు నా పరువు తీసినప్పుడు నేను ఎందుకు దిగాను? చిచ్చి అంటే అర్థం ఏంటి? నేను బట్టలు లేకుండా పిచ్చోని లాగుంటే చిచ్చి అను, పెంట రాసుకుంటే చిచ్చి అంటే నేను ఒక మనిషిని కాదా, నేను పుట్టలేదా, నేను రక్తం లేదా, నేను మనిషిలా కూకోలేదా, తిండి తినట్లేదా, చిచ్చి ఎలా అంటావు? ఇప్పుడు నువ్వు అలా ఉండవు, నేనెంత గలీజ్ అనుకోవాలి నిన్ను. నేను మా ఇంట్లో కాదు, మా సార్ ఇంట్లో పని మనిషి కూడా పెట్టుకోరు. అవును, మా ఇంట్లో పని మనిషి కూడా పెట్టుకోరు, బాత్రూమ్ కడగడానికి కూడా నీకు జాబ్ ఇవ్వరు. మరి నేనెందుకు ఫీల్ కావాలి అట్లా అంటే? ఎవరికున్న టేటస్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు ఎవరిని టేటస్ దయచేసి ఇజ్జత్ తీయకండి, ఏ మనిషిని ఎప్పుడు చిచ్చి అనొద్దు. ఇది నాకు చెప్పింది మా బావ, ఒకటే చెప్పాడు, ఎవరిని నల్ల ఉండ అనొద్దు, చీప్గుంటే అనొద్దు, ఎవరికైనా డబ్బులు గతి లేకుంటే గతి లేదు అనొద్దు. బాలు ఎవరిని మనం, నా ఫ్రెండ్స్ని ఒరే గీర అంటేనే మా బావ నన్ను తిడతాడు, ఆయన మెంటల్ అట్లా తప్పు, నీ ఫ్రెండే కదా, యూజ్ చేయొద్దు మురికి మాటలు, తప్పదు, నీ ఫ్రెండ్ కావచ్చు కానీ తప్పు అలా అనొద్దు, కించపరచొద్దని చెప్తాడు. సో మీరు ఇలా ఇంత మంచిగా అందరితో ఉన్నారు కాబట్టి మీకు కూడా మంచి జరుగుతుంది, అండ్ నిజంగా ఇంకా మించి కూడా మంచి జరగాలి, బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే కోరుకుందాం. మీ స్టెప్ కోసం మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, స్టెప్ వేయాల్సిందే. షూర్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే చెప్పాను, ఇట్లా అవమానించారు మీరు డైరెక్ట్, మీరు ఇంకోటి పల్లె ప్రశాంత్ కూడా ఒకసారి నన్ను ఇమ్రాన్ దగ్గరికి వస్తే నేను ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నా నేనని ఆయన పల్లె ప్రశాంత్ వస్తే సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాడు. అంటే నేను అప్పుడు ఇమ్రాన్ షూటింగ్ చేస్తుంటే ఈయన వస్తే రాబాల్ నువ్వు కూడా ఉండు అంటే చిచ్చి నువ్వు వద్దు అన్నాడు, కొంచెం అన్నాడు. నాకు అది మైండ్ వినిపించి నేను ఇజ్జత్ తీసేసిన, అక్కడే కొడదాం అనుకున్నా. ఇక సరేలే, ఇంకా మళ్ళీ ఇమ్రాన్ ఉన్నాడు, ఏంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే ఇలా చేస్తామని, నా వల్ల ఇమ్రాన్ మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఎందుకు నేను అనేది ఏంటంటే, నేను ఒకరిని అంటే నేను ఒప్పుకోను, నాకు నచ్చదు. నువ్వు నాతో మాట్లాడుకున్నా పర్లేదు, ఫోటో వేయకుండా పర్లేదు, కానీ నన్ను ఏమనంటే మాత్రం నేను సహించలేను. నేను ఎందుకంటే మార్కెట్లో నేను చిల్లరుని కాదు, మీకన్నా నేను చాలా అఫీషియల్, ఓపెన్ చెప్తా. మీకు కుళ్ళు బుద్ధు, మనుషులను మోసం చేసే బుద్ధు, మంది దగ్గర దోచుకునే బుద్ధి మీది, చిల్లర బతుకు. నాది అలాంటి బుద్ధి కాదు, 10 మందిని ఒప్పిస్తాను, హ్యాపీగా ఉంటా, అది నా క్యారెక్టర్. మీకు నాకు చాలా డిఫరెన్స్. చాలా మంది నన్ను ఏమనుకుంటారు అంటే ఉప్పల్ వాళ్ళంటే ఏదో అనుకుంటారు, కానీ నేను చాలా మంచోడు. అంటే నేను చెప్పుకున్న గొప్పతనం కాదు, నాకు చిన్నప్పటి నుంచి మా నాయన ఎలా పెంచిందో అలాగే పెరిగాను, ఇప్పుడు అలాగే ఉన్నా. ఒకరు చెప్తే మాత్రం నేను అస్సలు మారా, అది నా క్యారెక్టర్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మస్తుగా నచ్చిన నా మగుడు ఎక్కడ పోయిందే